ఓకే. మరి ఈ వైటమిన్ డి అన్నది ఏ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళలో ఉంటుంది సార్? సో, వైటమిన్ డి నియోనేటల్ నుంచి ఎల్డర్లీ వరకు అంటే పుట్టిన బేబీ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ అవసరం అది. హుహు. బాడీలో నార్మల్‌గా సింథసైజ్ అయ్యే ఒక హార్మోన్ అది. బట్ అది సింథసైజ్ అవ్వాలంటే చాలా ప్రత్యేక కణాలు కావాలి. దానికి కిడ్నీ అవసరం, లివర్ అవసరం, ఫ్యాట్ కావాలి, స్కిన్. ఎందుకంటే స్కిన్‌లో ఉన్న ఫ్యాట్ అబ్జార్బ్స్ అయ్యి అది లివర్ నుంచి మళ్ళీ కిడ్నీ ద్వారా ఎళ్లి అక్కడే యాక్టివేట్ అయ్యి వైటమిన్ డి అనేది అవుట్‌పుట్ వస్తుంది. సో, ఓకే. కొంతమందికి సడెన్‌గా మోకాలు నొప్పులు గానీ, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, సో, రకరకాల నొప్పులతో బాధపడతా ఉంటారు. సో, హ్మ్. వాళ్ళకి అండర్‌లైన్ కండిషన్ వైటమిన్ ఈ డెఫిషియన్సీ గూడా ఉండొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది? వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు? సో, వైటమిన్ డిలో ఆహారంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్‌లైట్. హ్మ్. సన్‌లైట్ ఒక ఆహారంలాగా తీసుకోవాలి. లైక్ మనకు డైలీ అన్నం, చపాతీ ఎలా తింటామో 15-20 మినిట్స్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అవసరం. హ్మ్. అది ఎర్లీ మార్నింగ్ ఉండొచ్చు. లేకపోతే బెస్ట్ టైమ్ ఏందంటే ఒక 11-12 టైం. మధ్యాహ్నం 11-12 టైంలో మనకి సన్‌లో ఆ ప్రత్యేక అల్ట్రా వయలెట్ రేస్ ఒస్తాయి. సో, ఆ యూవీఏ అండ్ యూవీబీ రేస్ ద్వారా మనకి ఫ్యాట్‌లోంచి కొలెస్ట్రాల్ ఉంటుంది గదా! కొలెస్ట్రాల్ నుంచి అగైన్ మనకు వైటమిన్ డి అది ఉత్పత్తి అవుతుందనమాట. సో, ఓకే. సన్‌లైట్ 50% ఇంపార్టెంట్. వీటితో పాటు డైటరీ ఫుడ్స్ లైక్ మనకి డైరీ ప్రొడక్ట్స్, కాల్షియం ఆర్ విటమిన్ డి ఎక్కువ కావాలంటే మిల్క్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మిల్క్‌లో అగైన్ నార్మల్ స్కిమ్డ్ మిల్క్ అంట, హోల్ మిల్క్ గానీ, ఫోర్టిఫైడ్ మిల్క్ అంటాం. సో, ఓకే. వాటిలో బాగా ఇంపార్టెంట్. అండ్ సోయా మిల్క్ గానీ, బాదంలో కానీ, సో, ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా వీటిలో గూడా వైటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటుంది.